ఎవరెవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ పోయేటప్పుడు నేను చూపించింది ప్రతి ఒక్కటి చూడాలి. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడా లేదు ఈ ఆలయం గురించి, ఫస్ట్ మనమే పెడుతున్నాం. మాకు మాత్రం దమ్ము వచ్చేసింది మెట్లు ఎక్కాలంటే. తొలి చాళుక్యులు, మలి చాళుక్యులు, తర్వాత కాకతీయులు, దాని తర్వాత రాచకొండ రాజు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. తిలారా, ఒక విషయం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అతను తిరుమలలోనే కాకుండా మరొక చోట నిలబడినారు. మనం ప్రస్తుతం మహబూబ్నగర్ డిస్టిక్ బాలనగర్ మండల్ పెద్దరేవలి గ్రామంలో ఉన్నాము. మరొక తిరుమల మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండ మరొక తిరుమల, దీన్ని తిరుమలనాథ కొండ అంటారు. ఎన్నో ఆంజనేయ స్వామి శిల్పాలు ఇక్కడ చెక్కడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఈ కొండ గురించి నేను ఈరోజు మీకు పూర్తిగా వివరిస్తాను. మీరు దయచేసి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి బాలనగర్కి వస్తే బాలనగర్ నుంచి ఈ ఊరికి పెద్దరేవలి గ్రామానికి ఆటోలు కానీ బస్సులు కానీ సౌకర్యం మనకు ఉంది. బాలనగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయానికి రావచ్చు. జనవరి 2 తారీఖు నుంచి 5 తారీఖు వరకు 3 రోజుల పాటు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు, తేరు కావచ్చు, స్వామివారి కళ్యాణం కావచ్చు, రథోత్సవం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఆలయం గురించి చాలామందికి తెలీదు. మనం పైకి వెళ్ళాలంటే మెట్లున్నాయి. తిరుపతిలో ఏ విధంగా అయితే మెట్లు ఉంటాయో ఇక్కడ మెట్లున్నాయి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం ఆలయానికి చేరుకుంటాం. ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకు మంచి మంచి శిల్పకళ వైభవం మనకు కనిపిస్తుంది. అవన్నీ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మొదటగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఆలయం పైకి వెళ్ళడానికి. ఆలయం పైకి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తం 8 స్తంభాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా చూపిస్తా. ఫస్ట్ కానీ చూపిస్తారండి. మనం మొదటగా ఇక్కడ ఆంజనేయ స్వామి చూడొచ్చు. ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ ఒకప్పుడు పెద్ద శిలా మండపం ఉంటుండే. ఈ మండపం ఇప్పుడు లేదు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ బేస్మెంట్ ఇది 8 స్తంభాలు అన్నాం కదా. 8 స్తంభాల లోపల ఒకటి ఇక్కడ ఉంది, ఒకటేమో ఈ ఆంజనేయ స్వామి వెనుక వైపు ఉంది, ఇంకొకటి ఇందాక మనం చూసినటువంటి ఆ ముందు భాగం ఉన్నటువంటి స్తంభాలు. ఇంకా మిగతా స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శిథిలమైపోయినటువంటి శిల్పాలు ఉన్నాయి చూడొచ్చు మనం. ఇక్కడ ఇంకో ఇక్కడ శిల్పాలు మొత్తం శిథిలమైపోయినవి, విరగొట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి శివునికి సంబంధించినటువంటి పానపట్టం ఉందన్నమాట. ఇది శివలింగము. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ స్తంభానికి 4 వైపులా శిల్పాలు చెక్కడం జరిగింది. ఒకటేమో డోలు వాయిద్యాన్ని వాయిస్తూ తన కళని ప్రదర్శిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక యువతి ప్రేమిస్తుంది. తన ప్రేమని తెలపడానికి ఆ యువతి పావురాన్ని ఆ వ్యక్తికి ఇస్తుంది అన్నమాట. ఇది ఒకవైపు ఉన్నటువంటి శిల్పం. ఇంకొక శిల్పం ఏముంది సైడ్ అని అంటే వ్యక్తి ఒక పులిని వేటాడుతున్నటువంటి శిల్పాలు కూడా చెక్కడం జరిగింది. కాకపోతే ఇప్పుడు జాజు సున్నం ఉండడం వల్ల ఇవి క్లారిటీగా కనిపిస్తలేవు. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ అవే ఉన్నాయి. మనం ఇప్పుడు ఆలయానికి వెళ్తున్నాం. మెట్ల ద్వారా మనం ప్రధాన ఆలయానికి చేరుకుంటాం. వెళ్తూ మీకు చాలా విషయాలు చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రధానమైనటువంటి మెట్లు ఆ ముందు మార్గంలో స్టార్ట్ అవుతాయి. ఇవి మామూలు వేసినటువంటి మెట్లు. ఇవి అసలైన మెట్లు అక్కడ ఉన్నాయి, చూపిస్తారండి. మనం మెట్ల మార్గానికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది. స్వామివారి విగ్రహాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల చెక్కడం జరిగింది కాబట్టి అన్నీ చూపిస్తా. ఇందాక చూసింది అక్కడనే ఫస్ట్, ఇది 2వ విగ్రహం అనమాట. ఆంజనేయ స్వామి విగ్రహం చూసినాం కదా. మెట్ల మార్గం ద్వారా ఇట్లా పైకి వెళ్తాం మనం. అయితే ఇక్కడ తిరుమలనాథ స్వామి ఒక గుండుకు ఇక్కడ వెళ్ళడం జరిగింది. అది మీకు చూపిస్తా. ఇంకో అక్కడ ఉంది, చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ తిరుమలనాథ స్వామి ఉన్నాడు. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడ తిరుమలనాథ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ గుండుకు చెక్కడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రధాన మార్గం ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్తున్నాం. కానీ మీకు ఇక్కడ ఒక విశేషం చూపిస్తా. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తా. ఇక్కడ ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రతి మెట్టుకున్నాయండి. ఎందుకున్నాయి ఇవేనంటే ఇక్కడ ఆయిల్ పోసి వత్తులు పెట్టి దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఇవి గుంతలు అనమాట. ఇవన్నీ ప్రతి మెట్టుకున్నాయి. ఈ వైపున కూడా వరుసగా ఉన్నాయన్నమాట. ఈ గుంతలలో ఆయిల్ పోసి ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించేవాళ్ళు. ఇది ఈ స్పెషాలిటీ. ఇంకొకటి నరేందర్ నేను ఇద్దరం కలిసి ఈ ఆలయాన్ని చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడా లేదు ఈ ఆలయం గురించి, ఫస్ట్ మనమే పెడుతున్నాం.
ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. పైకి వెళ్ళి మొత్తం ఆలయం చూపిస్తా, చూద్దాం. ముందు ఇంకా చరిత్ర గురించి చెప్పాలని అనుకుంటున్నాము. దాన్ని ముందుకు తీసుకొచ్చినాము. ఈ చరిత్రని మన ఊరు ప్రతి ప్రజలకు ఊర ఈ చరిత్ర గురించి తెలవాలని మా యొక్క ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాం. 100 ఉంటాయి, కొన్ని 100 మెట్లుంటాయి. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయో తెలియదు. 370 380 అంతవరకు ఉంటాయని మాకు తెలిసిన విషయం. చూడండి వ్యూ ఇక్కడ కిందిని చూపిస్తా. పైకి వెళ్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ సూపర్ ఉంటుంది. కింద ఈడ షాప్స్ ఏర్పాటు చేస్తున్నారు, అంటే జాతర వస్తుందని చెప్పిన కదా, జాతర కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి షాపులు అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. పైకి వెళ్తుంటే మనకు చిన్న చిన్న ఊటలు కనిపిస్తాయి, అంటే నీళ్లు ఊరేటటువంటి ప్రదేశాలు మనం చాలా వరకు చూడవచ్చు. గుండ్ల మధ్య నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఇవి ఊటలు. ఇంకా మనకు ఈ మెట్ల మార్గానికి అటువైపు ఇటువైపు కొన్ని చోట్ల శిల్పాలు కూడా చెక్కడం జరిగింది. ఆ శిల్పాలను కూడా మీకు చూపిస్తారండి. మనం మెట్ల మార్గం ద్వారా సగానికి చేరుకున్నాం. మధ్యలో ఇగో ఇక్కడ శిల్పం చూడండి, ఆంజనేయ స్వామి యొక్క శిల్పాన్ని ఇక్కడ చెక్కడం జరిగింది. అంటే భక్తులు మధ్యలో అలసట ఉన్న ఇక్కడ స్వామివారిని పూజ చేసుకోవడానికి మొక్కడానికి ఏర్పాటు చేశారు. ఇంకా మనం మెట్లు చాలా ఎక్కి ఆలయానికి పోవాలి కాబట్టి తొందరగా వెళ్దాం రండి. ఇంకా మధ్యలో శిల్పాలు ఏమైనా వస్తే చూపిస్తా. మాకు మాత్రం దమ్ము వచ్చేసింది మెట్లు ఎక్కాలంటే. సగమే వచ్చేసినాం, అప్పటికే ఆయాసం వస్తుంది. ఇక్కడ ఈ ఆలయం దగ్గర భైరవోపాసన జరిగినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ భైరవుని యొక్క శిల్పం ఉంది చూడొచ్చు. మనకు చేతిలో తల పట్టుకుంటూ భైరవుని యొక్క రూపం తెలుసు కదా, ఉగ్ర రూపం. ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయానికి కోట గోడలు ఉన్నట్టు మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే అక్కడ పైన కనిపిస్తున్న గోడ నిర్మాణం. ఆ గోడ ద్వారా మనకు ఈ ఆలయం చుట్టూ గోడలు నిర్మించినట్టు, కోట గోడలు అంటారు, కోట గోడలు నిర్మించినట్టు మనకు ఆధారాలు. కోట గోడలు ఉన్నట్లు మనకు కనిపిస్తున్నటువంటి ఆధారాలు చూడొచ్చు. ఆ గోడ వంటి నిర్మాణం కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో చూడొచ్చు. మనం మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చినాం. రోడ్డు మార్గం ఇంకొకటి ఉంది అటు నుంచి. ఆ రోడ్డు మార్గం ద్వారా వస్తే స్టార్టింగ్లో మనకు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది, చూద్దాం. అది వేటు కొద్దిగా దూరంకి వెళ్ళి మనం ఇట్లా కొట్టేసి ఏం కదా వస్తుంది. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినాం. ఇదే కొండ పైన మిషన్ భగీరథ ట్యాంక్ కూడా ఉంది. ఇది తిరుమనాథ కొండ. జాతర ఉంది కాబట్టి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో మనకు ఒక అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఇదే అమ్మవారి యొక్క ఆలయం, చాలా చిన్నగా ఉంటుంది. మనం చూస్తున్నది ప్రధాన ఆలయం. వెనుక వైపున శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటాన్ని గీయడం జరిగింది. డిసెంబర్ 30 రోజు ఈ చిత్రపటాన్ని వేశారు. ప్రధాన ఆలయానికి ఒక పక్కకి ఉన్నటువంటి ధ్వజస్తంభాలు ఇవి చిన్నవి. ఇవి శిథిలావస్థలో ఉన్నాయి చూడొచ్చు. కొన్ని స్తంభాలు కింద పడిపోయినాయి. కొన్ని శతాబ్దాల క్రితమే ఈ యొక్క నీటి గుండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నది నీటి గుండం. సైడ్కి రాళ్ళు పెట్టి కట్టినటువంటి ఆ గోడ వంటి నిర్మాణం ఇప్పట్లో కట్టింది కాదు, అది ఇది చాలా పురాతనమైందని మనం తెలుసుకోవచ్చు. మనం చూస్తున్నది ప్రధాన ఆలయం. ఈ ఆలయానికి ముందు భాగాన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం ఇక్కడ కూడా గీయడం జరిగిందండి. ఈ ఆలయానికి ఒక మండపం ఏర్పాటు చేసారు. వ్రతాలు పెట్టుకోవడం కానీ, కళ్యాణాలు చేయడం కానీ ఈ మండపంలో చేయొచ్చు. మండపం చాలా విశాలమైన మండపం ఇది. ఇది అల్వార్ స్వామి యొక్క మండపం. ఇది అల్వార్ స్వామి యొక్క మండపము. ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ స్తంభం ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి గుర్తులు. కొన్ని దేవీ దేవతల యొక్క రూపాలతో ఉన్నటువంటి విగ్రహాలని తీసుకొచ్చి ఈ యొక్క చిన్న గుహలో పెట్టడం జరిగింది. అవి ఇవే శిథిలమైనటువంటి శిల్పం. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం లాగా ఉంది, చిన్నపాటి విగ్రహం. ఇట్లా ధ్వంసమైందో చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి 1000 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది. కాకపోతే ఇప్పుడు మనం 14-15వ శతాబ్దానికి సంబంధించినటువంటి రాచకొండ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్కినటువంటి లిపి అనమాట. అంటే ఈ లిపి ఆధారంగా మనం రాచకొండ రాజులు ఈ యొక్క హనుమంతుడి విగ్రహం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గరుడ అల్వార్ స్వామి యొక్క విగ్రహం కావచ్చు చెక్కడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, విగ్రహం ఇక్కడ కూడా చెక్కడం జరిగింది. పైన గరుత్మంతుని యొక్క విగ్రహం అనమాట. ఇది పైన గరుత్మంతుని యొక్క విగ్రహం ఉంది. ఇట్లే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క
విగ్రహం ఉంది ఇక్కడ కూడా. అంటే మనం ఆ లిపి ఆధారంగా ఏం చేస్తున్నామంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము, ఆ గరుత్మంతుని యొక్క విగ్రహం కావచ్చు, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇవన్నీ రాచకొండ రాజుల కాలంలో చెక్కినటువంటి విగ్రహాలు అని మనం లిపి ఆధారంగా తెలుసుకోవచ్చు. ఆలయానికి ప్రధాన ద్వారం ముందు ఉన్నటువంటి గరుడ అల్వార్ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది, చూడొచ్చు. ఇది ప్రధాన మండపం అన్నమాట. 4 స్తంభాలతో ఏర్పాటు చేసినటువంటి మండపము. ఈ గుడి యొక్క చరిత్ర మనం చూసుకున్నట్టయితే 7వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం అన్నమాట. ఇది తొలి చాళుక్యులు, మలి చాళుక్యులు, తర్వాత కాకతీయులు, దాని తర్వాత రాచకొండ రాజుల పరిపాలన కాలంలో ఈ గుడిని కాస్త డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇందాక మనం బయట చూసిన లిపి ఆధారంగా 15వ 16వ శతాబ్దం అది. దానికన్నా ముందు మలి చాళుక్యులు, తొలి చాళుక్యులు, కాకతీయులు అనమాట. ఇప్పుడు ఈ శిలా స్తంభాలు ఏవైతే ఉన్నాయో దీనికి అన్నిటికీ గజలక్ష్మి యొక్క శిల్పాలు కావచ్చు, ఇవన్నీ శిల్పాలు ఈ స్తంభాలకు చెక్కడం జరిగింది. మీరు చూడొచ్చు. ఈ డిజైన్ చూస్తే మనకు ఇది నాకు తెలిసి కాకతీయుల యొక్క కళా వైభవాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం గజలక్ష్ములు అని ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ స్తంభాలకు ఉన్నటువంటి ఆధారం అన్నమాట. ప్రధాన ఆలయం లోపలికి వెళ్తే ఈ ప్రధాన ఆలయంలో మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహాలు, ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలు యాక్చువల్గా స్వామివారు ఇక్కడ లోపల వెళ్ళడం జరిగిందనమాట. దాని లోపలికి చూపిస్తాం. ఇక్కడ ఈ గుండు ఏదైతే ఉందో స్వామివారు యాక్చువల్గా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ కొలువై ఉంటే తర్వాత ఈ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి ఇక్కడ పూజలు నిత్యం చేయడం జరుగుతుంది అనమాట. పైకి చూస్తే చూడండి ఈ డిజైన్, ఇవన్నీ 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఈ తిరుమలనాథ ఆలయం అనమాట. మనం ఇప్పుడు లోపల ప్రధాన ఆలయం చూసినాం కదా, ఆలయానికి కొంచెం ముందు భాగాన్ని చూస్తే ఇక్కడ చిన్న ఆలయం అయితే ఉంది, లోపలికి ఉపాలయం ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇందులో అయితే ఎలాంటి విగ్రహాలు అయితే లేవు. ఇందులో అయితే ఎలాంటి విగ్రహాలు అయితే లేవు ప్రస్తుతానికి. 7వ శతాబ్దంలో తొలి చాళుక్యులు వస్తారు. మలి చాళుక్యులు అంటే 10, 11వ శతాబ్దంలో మలి చాళుక్యులు వస్తారు. 12, 13వ శతాబ్దంలో కాకతీయులు వస్తారు. 15, 16వ శతాబ్దంలో రాచకొండ రాజులు వస్తారు అనమాట. ఇది ఈ ఆలయానికి ఉన్నటువంటి ముఖ్యమైన చరిత్ర. ఇప్పుడు మనం ఆలయం పైభాగానికి వచ్చేసినాం. ఆలయం పైన ఉన్నాం. ఇది గోపురం అన్నమాట. ఆలయానికి అప్పట్లో కట్టించిన గోపురము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఈ గుడులు ఉన్నాయో, శత్రువులు ఎవరైనా ఈ గుడిపైకి దాడికి వస్తే ఇక్కడ రక్షక భటుల నుండి శత్రువులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసినటువంటి గూడులు అనమాట. ఇవి లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇది పైన ఇది కూడా గోపురం పురాతనమైంది. ఇక్కడ ఉండి ఎవరైనా శత్రువులు వస్తే అక్కడి నుంచి వస్తే వాళ్ళని ఇక్కడ నుంచి ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసినటువంటి గూడులు అనమాట ఇవి. ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి ఈ తిరుమలనాథ కొండపైకి ఎక్కి ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాం మీకు. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు మనకు చిన్న కుప్పల్లా కనిపిస్తాయి. 8 కొండలు ఉన్నాయని చెప్పిన కదా, అవన్నీ చూపిస్తే ఇంతటితో ఈ ఆలయం యొక్క హిస్టరీ అయిపోతుంది. అతిపెద్ద కొండపైన అయితే మనం ఇప్పుడు నిలబడుకుని ఉన్నాం. అక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ చూపిస్తా చూడండి. ఇది ఎత్తైన కొండ. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు మన కుప్పల్లా కనిపిస్తున్నాయని చెప్పినగా ఇవి చూడండి. ఇవన్నీ చిన్న చిన్న కుప్పల్లాగా కనిపించేటువంటి కొండలు అవన్నీ. ఇది మిత్రులారా తిరుమలనాథ కొండ గురించి పూర్తి వివరాలు మీకు అర్థమైందని అనుకుంటా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం తిరుమలనాథాయ నమః. జై శ్రీరామ్, జై హింద్.